మానసిక బాధ ఉన్నవాళ్ళు ఆయుష్ తీరకుండా అర్ధాంతరంగా చనిపోతే ఆత్మలై తిరుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. వారి కోరిక తీరగానే సంతోషంగా వెళ్ళిపోతాయంట. అలా కోరిక తీరకుండా చనిపోయిన ప్రభాకర్ అనే ఒక అనాథ కథను చూద్దాం రండి. శ్రీరంగపట్నం అనే గ్రామంలో ఉండే ప్రభాకర్ చిన్నప్పటి నుంచే అనాథ. అమ్మా నాన్న లేరు. రోడ్లపై తిరుగుతున్న ప్రభాకర్ని జోసెఫ్ అనే ఫాదర్ చేరదీస్తాడు. ఎవరు బాబు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నీ పేరేమిటి? నా పేరు ప్రభాకర్. మా అమ్మ నాన్న చనిపోయారు. నాకెవరూ లేరు. నువ్వేమీ బాధపడకు. నీలాంటి వాళ్ళు ఉండేందుకు ఒక చోటు ఉంది. అక్కడికి నేను నిన్ను తీసుకువెళతాను. అక్కడ నీలా చాలామంది ఉంటారు. నువ్వు వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ప్రభాకర్ని ఆ పాస్టర్ అనాథాశ్రమంలో చేర్చుతాడు. అలా ప్రభాకర్కు ఆ ఆశ్రమంలో మధు అనే స్నేహితుడి పరిచయం అవుతాడు. ఎవరితో మాట్లాడని మధు ఒంటరిగా ఉండేవాడు. ప్రభాకర్ తీరు నచ్చి తనతో తప్ప ఎవరితో మాట్లాడేవాడే కాదు. అలా ఉండగా ఒక రోజున, ఏరా మధు, నువ్వెప్పుడూ ఒంటరిగా ఉంటావెందుకు? ఒక్కోసారి ఏం మాట్లాడినా వినిపించుకో. పరధ్యానంలో ఉంటావేంట్రా? ఈ విషయం ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు. నువ్వు నా స్నేహితుడు కనుక నీకు మాత్రమే చెప్తున్నాను. నాకు ఆత్మలు కనిపిస్తాయి. వాటితో నేను మాట్లాడతాను. అవును, నీకు ఆత్మలు కనిపిస్తాయా? అదెలా? నా చిన్నతనంలో మా అమ్మా నాన్న చేతబడి చేసేవారు. అప్పుడప్పుడు ఆ విద్యను నాకు నేర్పేవారు. రాత్రులు నేను నిద్రపోయాక వాళ్ళు ఆ పూజలు చేసేవారు. ఒకసారి నిద్రలో మెలకువ వచ్చి చూడగా ఏవేవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఆ దిష్టిబొమ్మని ఎదురుగా పెట్టి సూదులతో గుచ్చుతున్నారు. ఆ రాత్రివేళ వాళ్ళని అలా చూసేసరికి భయమేసి గట్టిగా అరిచాను. వాళ్ళు నన్ను చూడడంతో క్షుద్రపూజ మధ్యలో ఆపేసినందుకు ఆ పూజ వికటించింది. అప్పుడేమైంది? ఆ తర్వాత రోజు నన్ను కూడా తాంత్రిక పూజలో కూర్చోబెట్టి నా పైన పసుపు కుంకుమ చెల్లి నా నెత్తిని ఆ నిమ్మకాయ పెట్టి క్షుద్రదేవతకు నన్ను బలివ్వబోతుండగా ఆ సమయానికి ఎలా వచ్చారో తెలియదు గాని పోలీసులు వచ్చి అమ్మా నాన్నలను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అంతకుముందు చేసిన చేతబడి వికటించడంతో అది చెడిపోవడానికి కారణమైన వారిని క్షుద్రదేవతకు బలివ్వాలని, అప్పుడే మీ కోరికలు తీరతాయని అనడంతో ధనవంతులు కావాలని తలచిన మా అమ్మా నాన్న నన్ను చంపబోయారు. ఎందుకో తెలియదు గాని అప్పటి నుంచి నాకు ఆత్మలు కనపడతాయి. అందుకే నేను ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాను. నీకింకో విషయం తెలుసా? నేను ఒక మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటో చెప్పగలను. అవునా? అయితే నా కళ్ళలోకి చూసి నా ఫ్యూచర్ గురించి చెప్తావా అని ప్రభాకర్ అడుగగా మధు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. మనిద్దరి స్నేహం ఎక్కువ కాలం కొనసాగదు. నువ్వు అనుకుంటున్న కోరిక కూడా తీరదు. ముందు రోజుల్లో కొన్నిటికి బానిసగా మారతావు అని మధు ప్రభాకర్ గురించి చెప్పినా సరదాగా అంటున్నాడనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభాకర్. ఆ తర్వాతి రోజు మధు ఉండే గదికి వెళ్ళిన ప్రభాకర్ మధును చూసి, ఏమైంది మధు, అలా ఉన్నావు? నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు మూర్ఛవ్యాధి ఉంది. ఎప్పుడు నా ప్రాణాలు పోతాయో తెలియదు. నా జీవితం దినదిన గండం. అందుకే ఎవరిని స్నేహితులను చేసుకునేవాడిని కాదు. కానీ నువ్వంటే ఎందుకో చాలా ఇష్టం ఏర్పడింది అని అంటుండగానే మధు అక్కడికక్కడే నోట్లో నుంచి నురుగ కక్కుకొని చనిపోతాడు. ప్రభాకర్ తన మిత్రుడు తన కళ్ళెదుటే చనిపోవడంతో స్నేహితుణ్ణి మర్చిపోలేక మందుకు బానిసవుతాడు. అతని మానసిక వ్యాధితో రాత్రిలో అరిచే కారణంగా ఆశ్రమం నుంచి పంపించేస్తారు అక్కడి వారు. తల్లి తండ్రి లేరు. ఉన్న ఒక్కగానొక్క మిత్రుడు చనిపోవడంతో మరోసారి అనాథ అయిపోయానని బాధపడుతూ రోడ్లపై తిరుగుతూ ఉండగా అనాథాశ్రమంలో చేర్చిన పాస్టర్ చూసి, ఏరా ప్రభాకర్, ఎలా ఉన్నావు? నువ్వు ఆశ్రమంలో ఉండాలి కదా, ఇలా అయిపోయావేంటి? ఏమన్నా ఉద్యోగం చేస్తున్నావా? అప్పుడు ప్రభాకర్ తన స్నేహితుడి కోసం తనను కోల్పోయినప్పటి నుంచి ఇలా మద్యానికి బానిసయ్యానని చెబుతాడు. ప్రభాకర్, ఎవరూ లేని నిన్ను ఆశ్రమంలో చేర్చిన రోజులు ఇంకా నా కళ్ళ ముందే కనబడుతున్నాయిరా. ఇంతలోనే మళ్ళీ ఇలా అయిపోయావేంట్రా? అది సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు?
ఏం చేయట్లేదయ్యా. నాకు చదువు అంత ఆసక్తి లేక చదువు మీద దృష్టి పెట్టలేదు. ఏదైనా చేతి పని ఉంటే చెప్పండి అయ్యా, చేస్తాను. చదువుకోలేదంటున్నావు, మరి మంచి పని ఎలా వస్తుంది? కానీ ఒక ఉద్యోగం ఉంది. ఆ పని చేయాలంటే నీకు చాలా ధైర్యం కావాలి. మరి నువ్వు చేయగలవో లేదో? చెప్పండి అయ్యా, పర్వాలేదు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగానంటే ధైర్యం ఉన్నట్టే కదా. అయితే నీ ఇష్టం. మన ఊరిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా? అవును, ఉంది. వైద్యం కోసం చాలాసార్లు నేనైతే అక్కడికి వెళ్ళాను. అదే, అక్కడ హాస్పిటల్కి దూరంలో ఉన్న పోస్ట్ మార్టం గదిలో నువ్వు పని చెయ్యాలి. అక్కడ శవాలుంటాయి కదయ్యా? అవును, ఆ శవాలకు డాక్టర్లు పోస్ట్ మార్టం చేసే ముందు చేయాల్సిన పని నువ్వే చెయ్యాలి. పోస్ట్ మార్టమా అంటే నాకేమీ అర్థం కాలేదండి. అదేరా, అక్కడికి పోలీసు కేసులైన చాలా డెడ్ బాడీలను తీసుకొస్తారు. కాలిపోయిన శవం, యాక్సిడెంట్ శవం, పైనుంచి దూకి చనిపోయిన శవం, నదిలో పడి శరీరం ఉబ్బిపోయినది, పురుగుల మందు శవం, ట్రైన్ కింద పడి ముక్కలు ముక్కలైన శవాలు, ఇలా ఎన్నో శవాలు అక్కడికి వస్తూ ఉంటాయి. వాటిని కోసి భాగాలు వేరు చేస్తే వాటి భాగాలను వైద్యులు పరిశీలించి పరీక్షలు చేసి ఆ చావుకు గల కారణాలను వారు తెలుసుకుంటారు. పాస్టర్ అలా చెప్తూ ఉండగా ఆ మాటలు వింటున్న ప్రభాకర్ అక్కడికక్కడే వాంతి చేసుకుంటాడు. చూడు, చెప్తుంటేనే వాంతి చేసుకుంటున్నావు. ఇక నువ్వు అక్కడ ఉద్యోగం ఎలా చేస్తావురా? పైగా రాత్రులు కూడా పని చేయాల్సి వస్తుంది. కానీ డబ్బులైతే బాగా ఇస్తారు. చిన్నతనం నుంచి ఒంటరిగా ఉన్న ప్రభాకర్ తన స్నేహితుడి జ్ఞాపకాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని అనుకొని జీతం బాగా ఇస్తారన్న ఒక్క మాట దగ్గర ఆగి, ఏం పర్వాలేదయ్యా, నేను ఈ ఉద్యోగం చేస్తాను. నాకు డబ్బులు బాగా అవసరం. మరి నాకు అలవాటు లేదు కదా, నేను ఎలా చేయాలి? అందుకు నువ్వేమీ కంగారు పడకు. ఇప్పుడు ఉన్న అనుభవజ్ఞుడి దగ్గర కొంతకాలం పనిని గమనించు. నీకు నమ్మకం వచ్చిన తరువాత నువ్వొక్కడివే చేయాల్సి వస్తుంది. అన్నీ ఆలోచించుకొని చెప్తే నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతానురా. ఇక ఆలోచించేదేమీ లేదయ్యా, మీరు మాట్లాడండి, నేను పని నేర్చుకుంటాను. అలా పాస్టర్ ప్రభాకర్ని పోస్ట్ మార్టం చేసే పనిలో పెట్టగా చాలా మంది మద్యం సేవించకుండా శవాన్ని కోయలేరని తెలుసుకున్నారు. తనకంత ధైర్యం లేక మద్యం తాగితేనే కానీ ఈ పనిని ధైర్యంగా చేయలేమని తెలుసుకున్నాడు ప్రభాకర్. మార్చురీ గదికి వెళ్లే ప్రతిరోజు మద్యం తప్పనిసరయ్యేది. అలా శవాలను కోయటంలో అనుభవాన్ని సంపాదించాడు. ఒంటరివాడు కావడంతో ఇంట్లో కన్నా శవాల గదిలోనే ఎక్కువగా గడిపేవాడు. పగలు రాత్రి తేడా లేకుండా మద్యం మత్తులో శవాలతో వాటి ఆత్మలతో గడిపేవాడు. ఒక్కోసారి ప్రభాకర్ శవాల్ని కోయడం చూసి ఆత్మలు కూడా భయపడేవి. ఆ చేతులతో ఎన్నో భయంకరమైన శవాలను కోశాడు. నిత్యం అదే పని చేయడంతో శవాలను కోయడం అనేది ప్రభాకర్కు దినచర్యలో భాగమైపోయింది. చనిపోయిన వారి కోసం వచ్చే వారిని చూసి, వారి కోసం ఏడుస్తున్న వారిని చూసి, నాకు ఎవరు లేరు కదా, ఒకవేళ నేను చనిపోతే ఇలా నా కోసం వచ్చేవాళ్ళుంటారా అని అనుకుంటుండగా అక్కడికి తనతో పనిచేసే రవి వస్తాడు. ఏంటి ప్రభాకర్, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు రవి, నీకంటే కుటుంబం ఉంది. నేను అనాథను. నాకు నా అంటూ ఎవ్వరూ లేరు. చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం బంధువులు వస్తారు కదా, వాళ్ళని తలుచుకొని వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ నేను చనిపోతే నా కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారంటావా రవి? నువ్వు అనాథవు కదా, నువ్వు చచ్చిపోతే ఎవరొస్తారు? మనం చాలా అనాథ శవాల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళొచ్చి దిక్కులేని శవంలా కాల్చేస్తారు. రేపన్న రోజున నీ పరిస్థితి కూడా ఇంతే. కాకపోతే నీ మంచితనం వలన నీకు పెద్ద దిక్కైన చంద్రయ్య గారో, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నేనో,
నీ శవానికి అంత్యక్రియలు చేస్తాం. సర్లే, రాత్రికి ఒక శవాన్ని పోస్టుమార్టం చేయాలి. రాత్రి 8 గంటలకల్లా వచ్చేయి, మర్చిపోకు. అని చెప్పిన రవి మాటలు బాధ కలిగించేలా ఉన్నా వాస్తవం అదే కదా అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిన ప్రభాకర్ దాని గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. కొంత సమయం తర్వాత లేచిన ప్రభాకర్ పోస్ట్ మార్టం చేసేందుకు టైం అవుతుందని తన మంచం పక్కనే ఉన్న మద్యం కోసం వెతుకుతాడు. సీసా కనపడుతుంది గాని అందులో సారా లేకపోవడంతో కంగారు పడతాడు ప్రభాకర్. తనకు తెలుసు మద్యం తాగకుండా శవాల గది దగ్గరికి కూడా వెళ్ళలేడని. సర్లే, వెళుతూ వెళుతూ దారిలో సారాసీను దగ్గర తాగి వెళ్ళొచ్చులే అనుకొని సారాసీని ఇంటికి వెళతాడు ప్రభాకర్. ఏంద్ర ప్రభాకర్, ఇంత రాత్రి ఈ వర్షంలో వచ్చినావు? సీను, నాకు అర్జెంటుగా మద్యం కావాలి. ఇప్పుడు నేను పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళాలి. సారా నా లోపలికి వెళ్తే గానీ నేను పోస్ట్ మార్టం చేయలేను. ఆ విషయం నీకు తెలుసు కదా సీను. నాకు ముందే చెప్తే నేనే దాచి ఉండేవాణ్ణి కదరా. గిందాకే సాంబయ్య వచ్చి నా దగ్గర ఉన్న సరుకు మొత్తం తీసుకుపోయాడు అని సీను చెప్పడంతో చేసేదేమీ లేక, సర్లే నాని కళ్ళు దుకాణానికి వెళతా అని అక్కడి నుంచి బయలుదేరిన ప్రభాకర్కి మార్గ మధ్యలో తన ఇంటి పక్కన ఉండే రంగయ్య కనపడతాడు. ఏంటి ప్రభాకరు, ఈ ఏళ ఏడికి వెళ్తున్నావు? శవాల గదికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక శవానికి పంచనామా చేయాలంట. అర్జెంటుగా రమ్మంటే వెళ్తున్నా. హాస్పిటల్ దారి ఇది కాదే, ఇలా వెళ్తున్నావు ఎందుకో? నీకు తెలీదా రంగయ్య, నేను శవాన్ని కోయాలంటే మద్యం తప్పనిసరని? అదే కదా నాకు ధైర్యం. సారాసీను అడిగితే తన దగ్గర లేదన్నాడు. అందుకే నాని కళ్ళు దుకాణానికి వెళ్తున్నా. నీకు తెలీదా? నాని వారం బట్టి కళ్ళు దుకాణం తీయడం లేదు. వాళ్ళ చుట్టాలకి బాలేదని ఊరికెళ్ళాడు. రంగయ్య చెప్పిన మాటకు గుండెలో రాయి పడినంత పనైన ప్రభాకర్ ఇక ఏమీ చేయలేని స్థితిలో భయపడుతూ హాస్పిటల్ సమీపంలోని శవాల గది దగ్గరికి వెళ్ళసాగాడు. దూరంగా మూలన ఉన్న పోస్ట్ మార్టం గదిని చూశాడు. నిన్నటి వరకు మందు తాగిన మత్తులో పోస్ట్ మార్టం గదికి సొంతింటికి వెళ్ళినట్టుగా వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ శవాల గదిని చూసేందుకే భయపడుతున్నాడు. చుట్టూ మినుగురుల శబ్దం. కటిక చీకటిలో అంత నిశ్శబ్దంలోనూ తన గుండె చెప్పుడు తనకే వినపడుతుంది. చేతులు బిగపెట్టి ముళ్ళ పొదల్లో చూసుకుంటూ నడుస్తున్నట్లు మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్ళాడు ప్రభాకర్. తన జీవితంలో సగం రోజులు అక్కడే గడిపినా ఎందుకో ఇప్పుడు ఆ ప్లేస్ని చూస్తుంటే చాలా భయపడుతున్నాడు. అప్పుడు అనిపించింది ప్రభాకర్కి, ఈ ప్రపంచంలో చంపాలన్నా చావాలన్నా ధైర్యం కావాలని. ఎలాగోలా భయపడుతూ పోస్ట్ మార్టం గదిలోకి వెళ్ళాడు. తన పూర్తి చేయవలసిన బాధ్యత శవం రూపంలో ఎదురుగా బల్లపై అటువైపు తిరిగి ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ వణుకుతున్న చెయ్యిని పైకి లేపుతూ శవం చెయ్యి వేసి ఇలా తిప్పగానే ఒళ్ళు గగురు పుడిచేలా ఉన్న శవాన్ని చూశాడు ప్రభాకర్. అంతే, మంచంపై పడుకున్న ప్రభాకర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. గుండె దడదడా కొట్టుకుంది. గడియారం వంక చూడగా టైం రాత్రి 7:30 అవుతుంది. అమ్మో, ఇదేంటి ఇంత భయంకరమైన కల వచ్చింది? ఇంకో అరగంటలో పోస్ట్ మార్టం చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుని మంచం పక్కన సారా సీసా కోసం వెతకగా ఒక చోట దాచిన సీసా కనపడుతుంది. కానీ అందులో సారా లేకపోవడంతో ప్రభాకర్లో కంగారు ప్రారంభమవుతుంది. పక్కనే ఉన్న మద్యం కోసం వెతుకుతాడు. మద్యం సీసా కనిపించినా అందులో ఏమీ లేకపోయేసరికి చాలా కంగారు పడతాడు. సర్లే, వెళుతూ వెళుతూ దారిలో సారాసీను దగ్గర తాగి వెళ్ళొచ్చులే అనుకుని సారాసీని ఇంటికి వెళతాడు ప్రభాకర్. ఏంద్ర ప్రభాకర్, ఇంత రాత్రి ఈ వర్షంలో వచ్చినావు? నాకు అర్జెంటుగా మద్యం కావాలి. ఇప్పుడు నేను పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళాలి. సారా నా లోపలికి వెళ్తే గానీ నేను పోస్ట్ మార్టం చేయలేను. నీకు తెలుసు కదా సీను. నాకు ముందే చెప్తే నేనే దాచి ఉండేవాణ్ణి కదరా. ఇందాకే సాంబయ్య వచ్చి నా దగ్గర ఉన్న సరుకు మొత్తం తీసుకుపోయాడు అని సారాసీను అనేసరికి, ఇదేంటి కలలో ఏం జరిగిందో అక్షరం పొల్లుపోకుండా
కళ్ళకు కట్టినట్టు సేమ్ అదే జరుగుతుంది అనే ఆలోచనలో పడ్డ ప్రభాకర్ తనలో తానే సముదాయించుకొని ఒక్కోసారి అనుకోకుండా అలా జరుగుతుందని తనకు తానే సమాధానం చెప్పుకొని ముందుకు వెళుతున్న ప్రభాకర్కు కలలో జరిగినట్లుగానే రంగయ్య ఎదురవుతాడు. రంగయ్యను చూసిన వెంటనే ప్రభాకర్ మతిపోయినంత పనవుతుంది. అచ్చం కలలో జరిగినట్టే జరుగుతుంది. ఏంటి వింత అనుకుంటుండగా, నువ్వా ఏంటి ప్రభాకర్ ఈ ఏలాడికి వెళ్తున్నావు? శవాల గదికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక శవానికి పంచనామా చేయాలంట. అర్జెంటుగా రమ్మంటే వెళుతున్నా. అవును, హాస్పిటల్ దారి ఇది కాదే, మరి ఇలా వెళ్తున్నావు ఎందుకు? నీకు తెలియదా రంగయ్య, నేను శవాన్ని కోయాలంటే మద్యం తప్పనిసరి అని. అదే నాకు ధైర్యం. సారాసి నన్ను అడిగితే తన దగ్గర లేదన్నాడు. అందుకే నాని కళ్ళు దుకాణానికి వెళ్తున్నాను. ఏంటి నీకు తెలీదా? నాని వారం బట్టి కళ్ళు దుకాణం తీయడం లేదు. వాళ్ళ చుట్టాలకి బాలేదని ఊరికెళ్ళాడు. రంగయ్య చెప్పిన మాటకు గుండెలో రాయి పడినంత పనైన ప్రభాకర్ ఒక్క సన్నివేశం అనుకుంటే అనుకోవచ్చు. కొలత కొలిచినట్లుగా బట్టలతో సహా ఆ మనుషులే కలలో కనపడినట్టుగా కనపడుతుంటే ప్రభాకర్లో భయం తారాస్థాయికి చేరుకుంది. జరగరానిది ఏదో జరుగుతుందేమోనని మరోసారి ఆలోచనలో పడ్డాడు. అలా మనసులో ఆలోచించుకుంటూనే సారా దొరకలేదని, అది లేకుంటే తన పనిని చేయలేనని అనుకుంటూ భయపడుతూ హాస్పిటల్ సమీపంలోని శవాల గది దగ్గరికి వెళ్ళిన ప్రభాకర్ కలలో కనిపించినట్టు శవాల గదిలో తనకెటువంటి అనుభవం ఎదురవుతుందో అని గజగజ వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూనే పోస్ట్ మార్టం గదిలోకి వెళ్ళాడు. తను పూర్తి చేయవలసిన బాధ్యత శవం రూపంలో ఎదురుగా బల్లపై అటువైపు తిరిగి ఉంటే మెల్లిగా వణుకుతున్న చేతిని పైకి లేపుతూ శవం భుజంపై చేయి వేసి ఇలా తిప్పగానే ఒళ్ళు గగుర్పుడిచేలా ఉన్న శవాన్ని చూశాడు ప్రభాకర్. అంతే, ఎదురుగా శవమై ఉన్నది ప్రభాకర్. మా ప్రభాకర్ చాలా మంచివాడు. పెళ్లి చేసుకుని భార్యతో సంతోషంగా ఉందామనుకునేవాడు. వాడికి ఎందుకు ఇలా జరిగింది? అసలు ఏం జరిగింది? అయ్యా, మధ్యాహ్నమే చెప్పానయ్యా ప్రభాకర్కి రాత్రికి శవానికి పంచనామా చేయాలి అని, 8 గంటలకల్లా వచ్చేయమని. మీకు తెలుసు కదా, మద్యం తాగకుండా ఈ పని ఎవరూ చేయలేరని. వాడి కర్మ, ఈరోజు ప్రభాకర్కి ఎన్ని చోట్ల వెతికినా సారా ఎక్కడా దొరకలేదంట. దారిలో ప్రభాకర్ ఇంటి దగ్గరున్న రంగయ్యతో మాట్లాడి హాస్పిటల్కి వస్తుండగా లారీ యాక్సిడెంట్ అయ్యి ఇదిగో ఇలా వాడు మార్చురీ గదిలోనే శవమైపడున్నాడయ్యా, శవమైపడున్నాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్ ఆత్మ అక్కడే కూర్చొని ఉంటుంది. తన శవం చూడడానికి ఎవరన్నా వస్తారా అని ఆశగా చూస్తూ ఉంటుంది. పాపం ప్రభాకరు మధ్యాహ్నమే, ఒకవేళ నేను చనిపోతే నా శవం మీద పడి ఏడవడానికి ఎవరూ లేర్రా అని చాలా బాధపడ్డాడు. ప్రభాకర్ ఆత్మ పాస్టర్ రవి దగ్గరకు వెళ్ళి, నాకు అంత్యక్రియలు ఘనంగా చేయండి పాస్టర్ గారు. రవి, నా శవం అక్కడ ఒంటరిగా ఉంది. చూడడానికి మన స్నేహితులను తీసుకురారా. ప్రభాకర్ ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. వాడిని చూసేందుకు ఎవరైనా వస్తారా అని ఆశగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ దానికోసమే నాతో మాట్లాడి బాధపడేవాడు. ప్రభాకర్ అనాథ శవం అవ్వకూడదు. వాడి కష్టాలను చూసి నేను ఆశ్రమంలో చేర్చాను. ఇప్పుడు ఈ స్థితిలో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. పద, ప్రభాకర్ని సంతోషంగా ఘనంగా సాగనంపుదాం. అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి ప్రభాకర్కు అంత్యక్రియలు ఘనంగా చేయడంతో ప్రభాకర్ ఆత్మ శాంతించి సంతోషంగా పైకి వెళ్ళిపోతుంది.